మన గురించి వాడు ఒకడు వెనకాల మాట్లాడుకుంటున్నాడంటే వాడు వెనుకున్నాడు, మనం ముందున్నాం. కృతజ్ఞత లేని శవాన్ని కూడా కుక్క కూడా ముట్టుకోదండి. కర్మానుసారనే బుద్ధి అంటాడు. కర్మను అనుసరించి బుద్ధి పుడుతుంది. మీరు పూర్ కాకపోతే హౌ టు లివ్ అనేది మీకు తెలియదు. ఎంతున్నా ఇంకా కావాలనుకోవడం దరిద్రం. చాలు నాకు ఇది ఉంది అనుకుని ఉన్నదాంతో సంతృప్తి పట్టడం పేదరికం. పేదరికం ఇన్ అదర్ వర్డ్స్ ఐశ్వర్యం. 18 రోజులు ఆహారం లేకపోతే మనిషి చచ్చిపోతాడంటారు. 17 రోజుల వరకు డోంట్ టచ్ యువర్ హ్యాండ్ టు ఎనీబడీ. ఆన్ 18th day యూ కెన్ బెగ్, యూ కెన్ ఆస్క్, అదర్వైజ్ యూ విల్ డై నానా. ధనవంతుడు తినే ప్రతి అన్నపు ముద్ద పేదవాడి ఆకలి చూపులతో ఏనాడో ఎంగిలి పడిపోయింది అన్నాడు. మంచి మాట వినాలనిపించదు, చెడు అనేసరికి మనకు తెలియకుండా అటెన్షన్ పే చేస్తాం. సలహాలు ఇవ్వటం అనేది బేసిక్ గా మానేయాలి. నువ్వు ఎంత గొప్పడు అని నువ్వు అనుకున్నా సరే. చేతులెత్తి దండం పెడితే దేవుడు వరాలు ఇస్తాడన్న మాట నిజమైతే ధనవంతులు పేదవాళ్ళ చేతులు ఎప్పుడో నరికేసేవాడు అన్నాడు. చంద్రుడు తన వెన్నెల ఉపన్యాసాలతో సముద్ర తరంగాల్ని రెచ్చగొడతాడు, కానీ తను మాత్రం తన తారల్ని చుట్టూ పెట్టుకుని ఆనందంగా ఉంటాడు. రైట్. రాజకీయ నాయకుడు వచ్చేసి ఉపన్యాసం వచ్చేసి వీడు మనవాళ్ళు వెంటనే వెళ్ళిపోయి కుర్రాళ్ళందరూ తగలబెట్టేసి అవి చేసి ఈ చేసి నీళ్లు పోసుకుని కిరసనాలు పోసుకుని తగలబెట్టి వాళ్ళని అలా రెచ్చగొడతాడు. వాడు మాత్రం వాడి పొజిషన్, వాడి చుట్టూ మంత్రుల పొజిషన్తో హ్యాపీగా బాగుపడుతున్నాడు. ఒకడు పైకి వెళ్తున్నాడు అంటే వాడి దగ్గర నుంచి ఏదో బ్యాడ్ న్యూస్ వినాలనే కోరిక ఉంటుంది. అవి అసలు పట్టించుకోరాదు. అవి పట్టించుకోవడం మొదలు పెడితే నీ జీవితం అంతా వాటి గురించి ఆలోచించాల్సి వస్తుంది తప్ప లైఫ్ లాంగ్ అంతే. వాట్ యూ వాంట్ టు డూ